భోజనం చివరిలో చారు లేకపోతే అసలు ఆ భోజనం కంప్లీట్ అయినట్లే కాదు. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ముందే తాలింపు పెట్టుకొని చారు ఎలా పెట్టుకోవాలి అంటే పెనం పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత ధనియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి 2 తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. పోపులు ఎంత బాగా వేగితే చారు అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. చారులో అసలుగా మనం చెప్పుకునేది కరివేపాకే కదా! సో అది కాస్త ఎక్కువగా వేసుకొని ఇప్పుడు మళ్ళీ వేపుకోవాలి. పోపులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. చారు టేస్ట్ని చింతపండే డిసైడ్ చేస్తుంది కాబట్టి నేను కొత్త చింతపండు వేస్తున్నాను. కళ్ళుప్పు 1 స్పూన్ వేస్తున్నాను. చారులో కళ్ళుప్పు మాత్రమే వాడాలి. అర స్పూన్కి పసుపు వేసాను. చారు 5 నిమిషాల తర్వాత బాగా పొంగుతుంది. అప్పుడు మనం 1 స్పూన్కి మిరియాల పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల్లో చారుని దించేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి చారేసుకు తింటే అనారోగ్యంతో ఉన్న అరుగుదల బాగోకపోయినా ఈ చారు పర్ఫెక్ట్గా అన్నింటినీ సెట్ చేస్తుంది. చారు లేదా రసం ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.